నీ స్వరం వినాలని రాజా, యేసు రాజా. దేవుడు స్వరం వినడానికి మనం పరిగెట్టాలి. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌనా. ఒక కోటి ఐశ్వర్యం దేవుడికి సమం కాదని దైవజనుడు పాడాడు. ఈ పాట మనకు వర్తిస్తుందా? కోటి ఐశ్వర్యమా దేవుడి సన్నిధా? నిజంగా ఆయన దేవుడి సన్నిధి కోసం కోట్ల ఆస్తిని వదిలేశాడు. కరెక్ట్ మనసు కాదు. గిరితో దేవుడి సన్నిధి కోట్ల రూపాయలు విలువ చేసేదానికంటే గొప్పది. అసలు దేవుడి సన్నిధిలో ఏం మేళ్ళు ఉన్నాయి? ఎందుకు కోట్ల రూపాయల కంటే విలువైంది అని అంటే, దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడు ఉద్దేశం ఏంటో, దేవుడు తలంపులేంటో, దేవుడు చిత్తమేంటో మనకు తెలుస్తుంది. 3.5 సంవత్సరాలు వర్షం పడదో మంచు పడదో. ఎందుకు అంటే రాజు ఏం చేస్తున్నాడు? విగ్రహారాధన చేస్తున్నాడు. కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారు? నేను ఒక మాట చెప్తాను. విగ్రహం గొప్పదా, విగ్రహం చేసిన మనిషి గొప్పడా? మనిషి బలహీనుడే, విగ్రహము ఇంకా బలహీనమైనది. అసలు మనం చేసుకున్న వాడిని మనం ఆరాధించాలా, మనం చేసుకున్న వాటిని మనం ఆరాధించాలా కదా? మరి ఈ లాజిక్లు, అన్ని లాజిక్లు మాట్లాడేవారు ఈ లాజిక్లు మర్చిపోతున్నారు. మనం చేసుకున్న వాటిని ఏం చేస్తున్నారు చెప్పండి? ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు. మేమైతే మనల్ని కలగజేసిన వాడిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆరాధన చేస్తున్నాం. అమ్మా, ఇప్పుడు మా అభిషేక్ చెప్పాడు మొన్న, నేను ఒక విన్నాను డాడీ, ఒకటి చదివాను విన్నాను అన్నాడు. ఏంట్రా అంటే, ఇప్పుడు వినాయకుడి బొమ్మలు కొనడానికి వెళ్తున్నారు కదా, కానీ వినాయకుడికి కానీ నోరు ఉంటాయి. నేను చెప్తున్నాను, ఆ కొనడానికి వెళ్ళినప్పుడు ఏమంటాడు? పెళ్లి కూతురు చూస్తున్నాడు, 10 బొమ్మలు 20 బొమ్మలు చూస్తారు, నచ్చిన బొమ్మ తెచ్చుకుంటారు. అంతే కదండి. ఓ 9 రోజులు పెడతారు, 11 రోజులు పెడతారు, 17 రోజులు పెడతారు, మళ్ళీ కలుపుతారు. ఈ కలిపినప్పుడు ఏమవుతుంది? జనమన్నా చచ్చిపోతున్నారు. ఏంటండి? బొమ్మలు పడి, అందులో నదుల్లో పడి, కాలువల్లో పడి, మళ్ళీ వాటర్ కలుస్తాం, చేపలు చచ్చిపోతున్నాయంట. ప్రియమైన బిడ్డలు, ఇంకోటి ఏంటో తెలుసా అండి? ఈ డీజే సౌండ్లు హార్ట్ అటాక్లు కూడా వచ్చేస్తున్నాయంట. అందుకే ఇప్పుడు డీజే సౌండ్ పెట్టడానికి ఎవరికీ లేదు. కానీ ఏంటంటే కొంతమంది పెట్టుకుంటున్నారు. కానీ ఎవరన్నా కంప్లైంట్ చేస్తే పెద్ద కేసు అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహాబు కూడా అలాగే ఉన్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న ఏలియాకి దేవుడి చిత్తం తెలిసింది. ఇదిగో 3.5 సంవత్సరాలు వర్షం పడదో అన్నాడు. అంటే దేవుడి ఉద్దేశం ఎవరికి తెలిసింది? ఎందుకు తెలిసింది? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. చూడండి, బైబిల్లో అబ్రహాం కూడా ఉన్నాడు. అబ్రహాం కూడా ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం నుంచి 32వ వచనం వరకు చూస్తే ఎలా రాయబడింది? ఏమని రాయబడిందంటే, నేనే చదువుతానులేండి. మా ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం నుంచి 32వ వచనం వరకు అన్నాను. మీరు 15వ వచనం అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రాహాముకు దాచెదనా. ఎందుకంటే అబ్రాహాముకి నేను దాయను. ఎందుకో తెలుసా? నా సన్నిధిలో నిలబడ్డవాడు. ఇదిగో అబ్రాహామా, తర్వాత నీతి న్యాయాలు నేర్పించిన వాడు తన సంతానానికి. కాబట్టి అబ్రాహామా, మందిరంలో చల్లండి, అబ్రాహామా, ఇదిగో అబ్రాహాముకు నేను చేయబోయే సంగతులు దాయును అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. మరి ఏం చేస్తావయ్యా? చెప్తాను. అబ్రాహ్మ, ఇదిగో సొదొమ గుమ్మర్రా పట్టణాన్ని నేను ఏం చేయబోతున్నాను? సొదొమ గుమ్మర్రా పట్టణాలను ఏం చేస్తున్నాను? నాశనం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వెళ్ళి చూసి వస్తానని దేవుడితో వచ్చిన వాళ్ళు వెళ్ళారట. ప్రియమైన బిళ్ళరా, ఇంకా అబ్రహాం ఎక్కడ రాయబడి ఉంది? అక్కడ ఆ వచనంలో ఉంది, దేవుని సన్నిధిలో నిలిచిపోయాను. ఎక్కడ నిలిచిపోయాడటండి? అబ్రహాం ఇంకా ఎక్కడ నిలిచాడని రాయబడింది? 18వ అధ్యాయం. 18వ అధ్యాయం. చూడండి 22వ వచనం. ఆ మనుషులు అక్కడి నుండి వెళ్ళి ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి వెళ్ళి సొదొమకు వెళ్ళెను. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలిచిపోయాను. అబ్రహాము దేవుడు సన్నిధిలో ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా 50 మంది ఉంటే రక్షింతావా అన్నాడు. ఓకే అన్నాడు. 10 మంది ఏమన్నా తగ్గితే 40 మంది ఉంటే రక్షింతావా అన్నాడు. ఓకే అన్నాడు. 30 మంది ఉంటే రక్షిస్తావా? ఓకే అన్నాడు. 20 మంది అంటే ఏమన్నా తగ్గితే 10 మంది ఉంటే రక్షిస్తా అన్నాడు. అబ్రహామేమో దేవుడితో మాట్లాడించాలించిన తర్వాత దేవుడు వెళ్ళిపోయాడు పరలోకానికి. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ప్రియమైన ఆ స్థలం విడిచిపెట్టి వచ్చేసాడు. అంటే సొదొమ గుమ్మర్రా పట్టణాలను నాశనం చేస్తానన్నా పిల్లల దేవుడు ఉద్దేశాన్ని ఎవరికి తెలియజేశాడు? అబ్రహాంకు తెలియజేశాడు. మీరు గమనించారో లేదో, మీరు బాగా ప్రార్థనాపరులైతే, బాగా ప్రార్థించేవారైతే మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన గ్రామాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో ఏం జరుగుతుందో పిల్లల దేవుడు తన ఉద్దేశాలు మీకు తెలియజేస్తాడు. యోహాను కూడా పద్మద్వీపములందుండగా ఇప్పుడు జరిగే సంగతులన్నీ కూడా యోహానుకి దర్శన గ్రంథంలో రాయబడింది. అంతేకాదు సమూయేలు దేవుడి సన్నిధిలో ఉంటే ఏలీ కుటుంబం పట్ల ఏం జరుగుతుందో, ఏలీ బిడ్డలు ఎలా మరణిస్తారో చెప్పాడు. అదే సమూయేలు రాజు కావాలనుకుంటే ఎవరు రాజు అవుతారో చెప్పాడు. సమూయేలు సౌలు తప్పు చేసినప్పుడు తర్వాత రాజు ఎవరిని కోరుకుంటున్నాడో ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరికే? సమూయేలుకి. దావీదుని అభిషేకించాడు. ఒకవేళ మళ్ళీ అదే దావీదు తప్పు చేసినప్పుడు ఎవరిని పంపించాడు? మరి సౌలు తప్పు చేసినప్పుడు సమూయేలుతో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కుటుంబంలో ఏది చేయాలన్నా తన కుటుంబం నాశనం అవుద్దని పిల్లరా సౌలు ఇది సొదొమ గుమ్మర్రా పట్టణాలు నాశనం అవుతాయని చెప్పినప్పుడు అబ్రహాం ఎవరి కోసం ప్రార్థన చేశాడు? దేవుడు ఆ ప్రార్థన ఆలకించి లోతుని రక్షించాడు. ఒక ఆవిడి పిల్లరా పాము మంత్రం తేలి మంత్రం వేస్తాడట. అలా ఆయన అయితే ప్రార్థన చేస్తుంటే ఎంత చెప్పినా వింటలేదట. అయితే జరిగిన సంఘటన ఏంటంటే భర్తను చూపించాడట, కుళ్ళిపోయిన కుక్కను చూపించాడట. ఏ కుక్క? కుళ్ళిపోయిన కుక్క. ఇలా అవ్వబోతున్నాడు, నీ భర్త ఎలా సావబోతున్నాడు అని చెప్పాడట. వెంటనే ఆమె ఉపవాసాలుండి కన్నీరు కాచి ఎన్నో సంవత్సరాలు ప్రభు పాదాలు పట్టుకుని నా భర్తను క్షమించాయని ప్రార్థన చేసింది. భర్తకు సువార్తను ప్రకటించింది. ఈరోజు భార్య కంటే భర్త ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడా? దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కీడు దేవుడు తప్పించాడు, భర్తను రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దర్శనాలు నీకు కలుగుతాయి. ఏం కలుగుతాయమ్మా? దేవుడు ప్రత్యక్షతలు కలుగుతాయి. అందుకే మనం ఏం చేయడం నేర్చుకోవాలో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడడం నేర్చుకోవాలి. దేవుడి సన్నిధిలో బైబిల్ గ్రంథంలో 25వ కీర్తన 14వ చరణంలో అంటాడు. ఏమంటాడంటే 25వ కీర్తన 14వ చరణం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. ఆయన నిబంధనలు వారికి తెలియజేయను. దేవుడి నిబంధనలు, దేవుడి చిత్తం, దేవుడి ఆలోచన, దేవుని యందు భయభక్తులు గల వారికి, పిల్లల దేవుడి సన్నిధిలో నిలబడే వారికి దేవుడు తెలియజేస్తాడు. చప్పలు కూడా సారి దేవుని మహిమపరుద్దాం. ఇప్పుడు మనం ప్రార్థనలు పెడుతున్నాం. మన చర్చి పాడైన కారణం అంటే రేకుల చెట్టు పాడైన తర్వాత ఒక ఇంట్లో పెడుతున్నాం. ఆ ఇంటి ఓనర్ అమ్మ ఇప్పుడు తుల్లో ఉంటుంది. అంటే ఆవిడ అమ్మేసిపోయి పోయింది. ఆ ఇల్లు కట్టిన ఆవిడ పిల్లరా ఏం జరిగింది అంటే
తన కుమారుడు చిన్న కుర్రోడు అనమాట, పిల్లలు ఇద్దరు కొట్లాడుకుని ఓ పిల్లోడిని చంపేశాడు. ఏం చెప్పాడమ్మా? ఇంత పిల్లలు, చిన్న పిల్లలు కొట్టుకోవడం వల్ల ఏమైంది? గేదెలు కాసుకుంటూ పిల్లోడిని చంపేశారు. కొట్టుకుంటే చచ్చిపోతాడు కదా, వాడు వచ్చేసాడు తూము కింద, మనోడు వచ్చేసాడు. కానీ మొత్తానికి తెలిసింది వీళ్ళిద్దరు మేపారని, వీడు చేతిలోనే చచ్చిపోయాడని. పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్గా సంపాలని చెప్పవలసిన విషయం కాదు. అయితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పిల్లరా సెంటర్ జైల్లో వేసేస్తా అన్నారు. ఇంటికి పంపించలేదు కుర్రోడిని కూడా చూపించలేదటండి తల్లిదండ్రులకి. ఇప్పుడు ఈ తల్లి ఏడుస్తూ భయంకరంగా దేవుడి గురించి, దేవుడు నమ్ముకున్న ఆవిడ కాదు, విగ్రహారాధికురాలు సత్యవతి గారు దేవుడి సన్నిధిలో పిల్లలు చాలా బలంగా ప్రార్థన చేస్తుంది. ఇంకా రాత్రులు అంత మటుకు నిద్రకుండా ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే తెల్లవారుజామున 3ంటికి దేవుడు అంటున్నాడట, కుమారుడు ఇంటికి వచ్చినట్టు చూపించాడట. ఏమింటికి వచ్చినట్టు? జైల్లో పడేసినోడు బయటికి వస్తాడా? అమ్మ ఇంకా ఏమి కోర్టులు కేసులు ఏమవ్వలేదు, స్టేషన్లో పడేశారు, జడ్జింగ్ స్టేషన్లో. ఇప్పుడు ఎక్కడికి వేస్తారు? రాజమండ్రి సెంటర్ జైలు వేస్తారు. ఇంటికి వచ్చినోడు దర్శనం వచ్చిందంట. అది ఇటు ఎలా వచ్చిందనుకున్నది, ప్రార్థన చేస్తుందంట, దేవుడి స్తుతించిందంట, మళ్ళీ ప్రార్థన చేసుకుందంట. వాకులు దిద్దామని బతులో కొడుకు వచ్చి ఇంటికి వచ్చేసాడట. పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళి రమ్మని పంపించారట. అది గొప్ప చిత్రం చూడండి. దేవుడి దర్శనం రావడానికి ఏ పోలీసుడైనా పంపుతాడా? ఇంకా ఒప్పుకోలేదు, చితక కూడా ఎత్తారు. ఇది నేను చేయలేదు అన్నాడు అంటే ఏం చేస్తారు? కుట్టి ఒప్పిస్తారు, తెలిసింది కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసండి? దేవుడు మహాకృప. అయితే ఆవిడకు నమ్మకం పెరిగింది, నా కుమారుని దేవుడు విడిపిస్తాడని. 2 సంవత్సరాల్లో పాపం స్టేషన్లో ఉన్నాడు చిన్న కుర్రాడు. దేవుడు మహాకృప, ఆ కుమారుని దేవుడు బయటకు వచ్చేసాడు. నాటుకోడి కాసి గారెలు వండి కృతజ్ఞతా కూటం పెట్టింది. ఆ కూటంలో నాతో పాటు జాయ్ ఉన్నాడు కదా, జాయ్ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. దేవుడు సన్నిధి రాజుగారు, దేవుడు సన్నిధి మనం కలిగి ఉంటే దేవుడు ఏమిస్తాడో? ఆయన జరగబోయే ప్రత్యక్షతలు మనకిస్తాడు, ఆయన దర్శనాలు మనకిస్తాడు. అందుకు దేవుని చిత్తం మీకు తెలుస్తుంది. ఏం కలుగుతుందమ్మా? దైవ చిత్తం మీకు తెలుస్తుంది. దైవ చిత్తం వైపు దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడో? నడిపిస్తాడు. ఏం నడిపిస్తాడో? నడిపిస్తాడండి. దైవ చిత్తంలో నడిపింపు ఉంటుంది. ఆ నడిపింపు నువ్వేం చూపించాలి? విధేయత చూపించాలి. నెంబర్ 1, దైవ చిత్తం నీకు తెలుస్తుంది. రెండోది, నిన్ను దైవ చిత్తం వైపు నడిపిస్తాడు. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మాట అంటావండి, లేకపోతే మనకు ఇంకొక లోనుండి బోధిస్తాడు. గుడికా వద్దు, దేవుడికా ఇంటికిలా అంత ఇవ్వక్కర్లేదు అని లోనుండి ఇంకొకరు బోధిస్తాడు. నాకు బోధించాడు అలాగా. కానీ దైవ చిత్తంలో ఉంటే దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన విధేయునిగా చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? విధేయునిగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి పిల్లరా, 17వ అధ్యాయం 2-5 వచనాలు చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2-5 వచనాలు. 17వ అధ్యాయం 2-5 వచనాలు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము, ఆ వాగు నీరు తాగు, అతడికి ఆహారము తెచ్చినట్లు కాకోలముకు ఆజ్ఞాపిస్తాను. చాలండి. అమ్మా, ఇప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఉందన్నాడు. ఏమన్నాడండి? 3.5 సంవత్సరాలు వర్షం ఉండదన్నాడు. రూతు గారు ఎన్ని సంవత్సరాలు వర్షం ఉండదన్నాడు? మంచి చల్లగా ఉంది, ఫ్యాన్ గాలు ఉన్నాయి, అందరూ కళ్ళు మూస్తున్నాయి. ఏంటండి 3.5 సంవత్సరాలు కుదరదంటే, వాటర్ 3.5 సంవత్సరాలు కుదరదంటే ఎంత బాధ. ఒక్కరోజు అంత మరి కుళాయి రాకుండా, పైపులు లేకుండా ఉన్నాయండి, ప్రజలు ఏమైపోతారు?
ఏమవుతారు? 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 బైబిల్ లేదా ప్రభుపాల్ గారు? మూడున్నర సంవత్సరాలు లేకపోతే అంటే ఒక రోజు అంతమంది నీళ్ళు లేకపోతే ఎలా ఉంటుందండి? ఎంత ఇబ్బంది పడిపోతామండి? 3.5 సంవత్సరాలు లేదు, నీరు కెరుతువాగుంది. మరి తిండి కాకోలంకి ఆజ్ఞాపిస్తాను. ఎవరెత్తాయట? కాకులు ఎడతాయా? శంషాకి ఉప్మా ఉంటే ఏం పట్టుకుపోతాయమ్మా? ఇప్పుడు పట్టుకుపోతలేదు, కానీ ఒకప్పుడు శంషాలు ఉట్టుకుపోయి. టీకి గ్లాస్ ఉంటే, గ్లాసులో టీ ఉంటే చుక్క గ్లాసు ఒట్టుకుపోయి. మీ ఇంట్లో ఎవరి గ్లాసులన్నా ఒట్టుకుపోయా? ఎప్పుడు ఎట్టుకెళ్ళలేదా? ఇప్పుడు పట్టుకుపోతున్నాయంట. దేవుడికి మహిమ కలుగునుగా. చెప్పుల పెట్లు ఒట్టుకుపోతాయి, టంకలేనలు ఒట్టుకుపోతాయి. అలాంటి కాకి ఎవరికి పెడుతుందట? ఆయన కాకులు ఎడితే ఎన్ని ఎడతాయండి? కడుపు నిండిలా ఎడతాయా? కానీ ఏలియా కాకులు ఎట్టడం పెట్టి ఆయన అన్నాడా? ఇప్పుడు జనం అయితే అంటారు, కాకులు ఎట్టడం పెట్టి, కాకులు ఎడితే నా కొడుకు ఎలా అంటారనరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. కానీ ఏలియా నమ్మాడు. నిజంగా కాకులు 2 పూట్ల ఏం పెట్టుకొచ్చి? రోటీ పెట్టుకొచ్చి. ఆ కరువు కాలంలో రోటీ ఎలా పెట్టిందో మరి నాకు తెలదు. ఆ కరువు కాలంలో అందరికీ ఆహారం లేదు కదా. మరి రోటీ అంటే బలమైన ఆహారం. ఇప్పుడు రోటీ తినాలంటే 2 పూటలు తినాలంటే తక్కువ అనుకుంటే 500 పైబడి అవుద్ది. చికెన్తో తినాలంటే ఇంకా నిజంగా 4 ఉన్నారనుకో ఇంట్లో 2000 అవుద్ది ఇప్పుడు తినాలంటే. ఆ కరువు కాలంలో ఏలియాకి కడుపు నిండా రోటీ, చికెన్ ముక్క కాదు, మాంసాన్ని పంపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. రోటీ ఒక్కసారి కూడా తిన్నవాళ్ళు, తినలేదన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు మనం ఒక టూర్ ఎడతాను, మీకు డబ్బులు బాగా చూసుకోండి. డబ్బులు ఆలు తీసుకోవాలంటే తమ్ముడు అంటే ఎక్కువేం కాదు, అమ్మ చాలా తక్కువ. ఏం చెప్పండి? చాలా తక్కువ. ఏ వైజాగో లేకపోతే ఏ చిన్న కాకినాడో తీసుకెళ్తాం. అప్పుడు మీరు తినాలనుకున్నవి తినలేని నేను అడుగుతుంటాను, అవి తినిపిస్తా. అందరికీ పెట్టాలంటే కష్టం కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ రోటీ తిన్నోళ్ళు ఉంటే రోటీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే ఇంకా అవి కాదులేండి, ఇంకా కాజు టమాటా అంటే రోటీయే వచ్చేస్తాయండి. నేను అమ్మా ఇంకా కావాలనుకో, ఇంకా మీరు ఏదైనా చేయాలనుకో, ఒక మాట చెప్తాను. ఏ ఫిష్ ఉంది? అది అపోలో ఫిష్ ఉంది. అలాంటివి ఏమన్నా తినలేదనుకోండి, అవి మీకు తినిపిస్తాం. దేవుడికి మహిమ కలుగును. డబ్బులు మీయే, తిండి మీదే తక్కువ రేట్లో. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా ఈసారి దేవుడిని మహిమపరుద్దాం. అమ్మ ఇద్దరు తింటే 300 వీలా చేద్దాం, ఏం కంగారు పడకండి. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా ఈసారి దేవుడిని మహిమపరు. కానీ 2 పూట్ల ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తాడు చెప్పండి? చుక్కారట్టి రోటీ తినే కృప దేవుడు కరువు దినాల్లో ఏలేకిచ్చాడు. ఎందుకు నమ్మాడు? దేవుడు నమ్మాడు. ఈలోగా కాకులు పెడుతున్నాయి, కానీ వర్షం లేకపోతే ఏమైపోతుంది? మనకి ఎండ ఎండిపోయినట్టు వాగు ఎండిపోయింది. ఎండిపోద్ది. వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఏమనొచ్చు? కాకులు తెస్తున్నాయి కదా నాన్న, అవసరమైతే ఇక్కడ లేకపోయినా ప్రాజెక్టులో పోలంత నీరు ఉంది, ఏముంది రన్నింగ్ చేసినట్టు ఉండదు, పొద్దునీళ్ళు తాగి వచ్చేస్తాను అనొచ్చు కదా. మనమైతే అలాగే అంటాం. కానీ ఏలియా ఏమన్నాడో తెలుసా? నాయన నీ సన్నిధిలో నిలబడ్డాను, ఏం చేస్తావు? మళ్ళీ దేవుడు వాక్కు ప్రత్యక్షమైంది. ఇదిగో నువ్వు సారేపోతే వీరు ఊరెళ్ళు, అక్కడ ఎవరున్నారు? విధవరాలు. ప్రపంచమంతా కరువుతో బాధపడుతుంటే ఆ విధవరాల దగ్గర ఏముంటుంది ఏంటి? ప్రపంచమంతా కరువుతో బాధపడితే మనోళ్ళు ఉంటే ఏమంటారు తెలుసు? ఇప్పుడున్న కుర్రోళ్ళు ఉంటేనే ఏమంటారు? ఏంటి కరువు నాయన, విధవరాల దగ్గర ఏముంటుంది? ఏ రోజుతో మాట్లాడు అంటారంటరా. ఇప్పుడు కుర్రోళ్ళు అలాగే అంటారంటారా. కానీ ఏలియా ఏం చేశాడు? నమ్మి వెళ్ళాడు. నమ్మేల బదులు స్టార్టింగ్ నీళ్ళు తేమన్నాడు, తేపోయింది. ఉన్నాయేమో పాపం నీళ్ళు. ఏం చేస్తున్నాడో తెలుసా? అమ్మ
ఆ చేతుడు ఒక అప్పం దమ్మంటే అక్కడ బాంబు పిలిచేసింది. ఏం పిలిచేసింది? అయ్యా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, పిల్లల తొట్లో ఎంత పిండి, గుడ్లు ఎంత నూనె తప్ప ఇంకేమీ లేదయ్యా అంది. అప్పుడు కానీ ముందు లొంగకపోయినా ఎప్పుడు లొంగిపోతారా? మరి ఎందుకు పంపించేవా వీడి దగ్గరది? ఈ ఆది రేపు చచ్చిపోతాడు ఆవిడి, అక్కడ పంపిస్తావు నన్ను అంటారండరా. కానీ విధేయత, అమ్మా దేవుడు పంపించాడు తల్లి, నీ దగ్గరికి వెళ్ళమన్నాడమ్మా. మొదటగా చిన్న అప్పం చేసి తీసుకురా, తర్వాత నీవు నీ కుటుంబం జీవితాంతం, కుటుంబం అంటే పిల్ల పాపదందరం ఉంది. ఇప్పుడు మీ అమ్మ, తాత, అత్తగారు, అత్తగారు అందరినీ పిలిచేయి. జీవితాంతం సరిపడేటట్లుగా దేవుడు నీకు ఇస్తాడని చెప్పాడు. దేవుడి మాటకు విధేయత చూపింది, చిన్న అప్పం పెట్టింది. 3.5 సంవత్సరాలు పోషింపడలేదా? అంటే దేవుడు చిత్తానికి వాళ్ళు విధేయత చూపారు, అద్భుతాలు చూశారు. దేవుడు నడిపింపుకి విధేయత చూపడాలని మనం ఏం చూపాలి? విధేయత చూపాలి. ఎలా జరిగిద్ది, ఏం జరిగిద్ది అని మనం అనుకోకూడదు. దేవుడి చిత్తానికి విధేయత చూపమా, అద్భుతం జరిగిద్ది. అమ్మా, మేము దేవుడు చెప్పినట్టు చేస్తే చాలా అద్భుతం చేస్తాడు. పాస్టర్ గారు, నేను మీకు చాలాసార్లు చెప్పాను, చర్చిలోనే ఉండేవాళ్ళం, బయట పడుకునేవాళ్ళం, వండుకుని తినేవాళ్ళం. దీనికి గల కారణం ఏంటి అంటే, మా ఇంటికాడ 3 ఉండేవాళ్ళం. మా తమ్ముడు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అమ్మ నాన్న, మొత్తం 3 ఉండేవాళ్ళం. ఏమయ్యేదంటే కొద్దిగా కలత ఏర్పడేది, గొడవ ఏర్పడేది. ఇంకెందుకు ఈ గొడవలతో ఇక్కడ దేవుడి నామాన దోషం పోవాలి కదా అని కొత్తిరిపాటు వచ్చేసాం. మొత్తానికి ఏం జరిగింది అంటే, ఒక విచిత్రం జరిగింది. ఏం జరిగిందో చెప్పమంటారా? మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఆ ఇంటిని తీసుకోమంటున్నాడు. ఏం తీసుకోమంటున్నాడు? ఆ ఇల్లు అమ్మ నాన్నకు వదిలేద్దామని నేను, లేదు ఆ ఇల్లు నువ్వు తీసేసుకో, నాకు డబ్బులు ఇయ్యి, నేను మా తమ్ముడు కొట్టుకుంటాను అన్నాడు. నేను అమ్మ నాన్నకి లేకపోతే ఎలాగరా అని నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తానికి ఏం జరిగిందంటే, మా అమ్మ నా దగ్గరికి వచ్చి తీసేసుకోరా నువ్వు అందే. తీసేసుకోరని బతిమాలితే అమ్మ మాట ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే తల్లి తండ్రి ఏం చేస్తాను చెప్పండి, బెండ్ అవుతాం కదా. మొత్తం డబ్బులు దేవుడు సమకూర్చాడు. సగం 25,000 పిల్లరా ఎంతో ఇచ్చి నేను తీసేసుకున్నాను. అయితే నువ్వెక్కడికి వెళ్తావు? మేము ఎక్కడ దగ్గర ఉంటారో, గవర్నమెంట్ మాకు స్థలం ఇస్తుందిరా అందే. అయినా అలా అన్నాను అంతే. అయితే అమ్మ నాన్న అక్కడ ఉన్నారు కదా అని వచ్చేస్తే దేవుడు పాస్టర్ గారు ఏమన్నారంటే అక్కడికి వెళ్ళొద్దంటుంది. ఎందుకంటే మాటలు బట్టి, పనులను బట్టి. అప్పుడు నేను అన్నాను, అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు నాకు, మరి ఏం చేయనని ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారు దేవుడు మాట్లాడతాడు అని చెప్పాను. ఆవిడకి మాట్లాడడం అంటే ఏంటో తెలదు, ఎందుకంటే పెళ్లి బాప్తీసం ఆవిడది, వాక్యం తెలదో ఏమీ తెలదో. దేవుడు నాకు దర్శనం ఇచ్చి చెప్పాడు కాబట్టే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కొన్ని తలంపులు ఇచ్చాడు, కొన్ని నిదర్శనాలు నాకు చూపించాడు కాబట్టే ఆ పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే నిజం చెప్తున్నాను, ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? కనీసం ఇంటర్మీడియట్ అన్న చదువుకున్న అమ్మాయి అయితే మన స్కూల్లో ఏం చేయొచ్చు, పిల్లలకు టీచింగ్ చెప్పొచ్చు, బైబిల్ చెప్పడానికి బాగుంటుంది అన్నారు. ఎడ్యుకేషన్ చూడలేదు. నిజంగా చెప్తున్నాను, మా పాస్టర్ గారు ఎంత చదివారో పెళ్లికి ముందు నాకు తెలదు. ఎప్పుడన్నా తెలిసింది అడిగానా? అందరూ అడిగితే పెళ్లి చేసుకున్న తర్వాత అడిగాను ఎంత చదువుకున్నామంటే, అప్పుడు చెప్పింది ఆవిడ చదువుకున్న చదువు మీకు ఎవరికి చెప్పను. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. హల్లెలూయా. దైవ చిత్తంలో చేసుకున్నామంటే వాకింగ్ చెప్తుందా లేదా, బైబిల్ చదువుతుందా లేదా, దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది ప్రమిణ పలకట్టి పాస్టర్ గారు వాక్యం అంటుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి. అక్షయ్ గారు అయితే పాస్టర్ గారు చెప్తేనే బాగుందండి, మీరు లేకపోయినా పర్లేదన్నారు నాతోటి. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చదువు లేకపోయినా దేవుడు వాడుకోగలడు. దేనికి లోబడినప్పుడు? దైవ చిత్తానికి లోబడినప్పుడు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. మనం కొన్ని ఆలోచనలు పెట్టుకోకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా మాట చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే పాస్టర్ గారికి చెప్పాను, దేవుడు మాట్లాడటం తెలదు కదా, ఎలా మాట్లాడతాడు అంతే. మాట్లాడతాడు శాంతి, ముందు దర్శనాలు ఇస్తాడు, స్వరం వినిపిస్తాడు, ప్రవచనాలు చెప్తాడు, అలాగే ప్రవచనాలు చెప్పిస్తాడు, లేకపోతే ఎవరో ఒకరితో నీతో మాట్లాడతాడు, లేకపోతే అన్నిటికంటే ప్రాముఖ్యం వాక్యంతో మాట్లాడతాడని చెప్పాను. ఎందుకంటే వాక్యంతో మాట్లాడిందే కరెక్ట్. ప్రవచనాలు కూడా కొంతమంది సొంతంగా పలకొచ్చు, దర్శనాలు కూడా లేనివి చెప్పొచ్చు, ఒకవేళ సాతాను కూడా మనకు దర్శనం ఇవ్వచ్చు. అందుకు ప్రాముఖ్యంగా దేంతో మాట్లాడాలి? దేవుడి వాక్యంతో మాట్లాడాలి అని చెప్పాను. దర్శనం అన్న దేనికి సరిపోవాలి?
దర్శనాలతో మాట్లాడడానికి కదా అర్థం. అన్నీ సాతాన్ని పెట్టి కాదు, వాక్యానికి సరిపోవాలి. ఒక ఆయనకు వచ్చిందంట దర్శనం. ఎవరిని చేసుకున్నట్టు? కొత్తగా ఒక ఆవిడ వస్తుందంట. ఆవిడ చాలా భక్తిగా ఉందంట, ప్రార్థన చేసుకుందంట, పాటలు పాడుతుందంట. మనోడికి దర్శనం ఏమొచ్చిందంటే ఆవిడని అంటున్నాడు, ఆవిడ పెళ్లి చేసుకున్నట్టు నాకు దర్శనం వచ్చి వీడు ఊహించేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడు? ఊహించేసుకుంటున్నాడు. పాస్టర్ గారు తెలివైనడట. ఆవిడ నేను వచ్చింది అన్నాడట. ఆవిడ వచ్చింది అన్నాడట. ఆవిడ కొత్తగా పెసవిన పిల్లైన ఎస్సీ గారు అలా ఆవిడ అన్నాడట. దేవుడు ఎస్సీ గారు ఆవిడని చేసుకోమంటాడా? అంటే ఎవరు ఆలోచన? ఆవిడ భక్తిగా ఉంది కాబట్టి, యథార్థంగా ఉంది కాబట్టి, మంచిగా పాటలు పాడుతుంది కాబట్టి మనోడికి ఏమైనా ఆలోచన వచ్చింది? ఆవిడ చేసుకుంటే బాగుంది వచ్చుకున్నాడు. ఇది నాకు దేవుడు చెప్పాడని నిర్ణయం చేసుకున్నాడు. అందుకే పెళ్ళి అయిపోయిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోమని దేవుడు ఎవరికి చెప్పడం. అందుకే వాక్యానికి సరిపోవాలి ఈ దర్శనాలు, కళ్ళు ఇవన్నీ. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పలు కూడా సరి దేవుడిని మహిమపరుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అందుకే నేను ఏం సరిపోవాలని చెప్పాను? వాక్యానికి సరిపోవాలన్నాను. నిజంగా నేను ఎక్కడికి విజయవాడ ప్రార్థనకి వెళ్ళాను. నాకు 3 రోజులు అక్కడ ప్రార్థన. నేను రాబోతులకు 4 రోజులు పడుతుంది. 4 రోజు ఇంటికి వస్తాను. ఆవిడ నేను వెళ్ళిపోయాను. పాస్టర్ గారు 3 రోజులు ఉపవాసం పెట్టేసుకుంది. ఏం పెట్టేసుకుంది నాకు తెలియదు, ఆవిడే చెప్పింది. ఉపవాసం పెట్టుకున్నట్టు కూడా నాకు తెలదు. 3 రోజులు ఉపవాసం పెట్టుకుని బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం మొదలెట్టింది. దేవుడి సన్నిధిలో నిలబడింది. నేను 4 రోజు ఇంటికి వచ్చేసాను. భోజనం పెట్టిన తర్వాత స్నానం చేసి భోజనం చేసిన తర్వాత అంటుంది, దేవుడు నాతో మాట్లాడాడండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు అందే. అన్నాను, అదేంటే ఇంటికి వెళ్ళిపోదాం అంటాం, దేవుడు నీతో ఎలా మాట్లాడాడు అన్నాను. దేవుడు ఎలాతో మాట్లాడి దర్శనం ఇచ్చాడా, కళ ఇచ్చాడా, ఏమన్నా చెప్పారా అన్నాను. లేదండి, దేవుడు వాక్యం నాతో మాట్లాడింది అందే. వాక్యం మాట్లాడా? ఏం మాట్లాడింది అంద? నీ నివాస స్థలాన్ని, నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళు అందే. నీ ఇంటికి నువ్వు వెళ్ళు అన్నమాట. నీ ఇంటికి నువ్వు వెళ్ళు అన్న మాట బైబిల్లో ఎక్కడ ఉందో నా బుర్ర పాడైపోయింది. ఏమైపోయింది? నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళు అనే మాట బైబిల్లో ఉందా అని బుర్ర పాడైపోయి బుర్ర బిక్కున్నాను. ఏం బిక్కున్నాను? అమ్మాయి ఎక్కడుంది అన్నాను. నిజంగా చిక్కి విడి చెప్తున్నాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, అంతేనా, 23వ వాక్యంలో చెప్తుంది, నీ నివాస స్థలానికి నువ్వు తిరిగి వెళ్ళు. ఆ మాట అండర్లైన్ చేసుకుంది ఆవిడ బైబిల్లో. సౌండ్ లేదండి నాకు. అదే ఆ 3 రోజులు ఉపవాసం ఉండి రీల్స్ చూసి, ఆ 3 రోజులు ఉపవాసం ఉండి సెలవులు చూసి, సీరియల్ చూసి, ఆ 3 రోజులు ఉపవాసం ఉండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సినిమాలు చూస్తే దేవుడు ప్రత్యక్షత వస్తుందా, దైవ సన్నిధి ఉంటుందా? ఆవిడ ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ఉంది కాబట్టి దేవుడు ఆవిడతో మాట్లాడాడు, నీ నివాస స్థలానికి నువ్వు తిరిగి వెళ్ళు. ఉందా లేదా? 24 యెహోషువ 3 అనుకుంటాను, చివరి ఉంటుంది చూడండి. నీ నివాస స్థలానికి నువ్వు తిరిగి వెళ్ళు. నాకు 24 చెప్పినట్టు గుర్తు, లేకపోతే 24:3 చూడండి, చివరిలో ఉంటుంది. రెండా చూడండి. 22 ఓకే, 22 ఎస్ఎస్ 22:3లో ఏముందో చూడండి. 4 చూసావా? ఆవిడకి ఆవిడ గుర్తుంది. అప్పుడు నీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో ఇట్లన్ను, వారికి నెమ్మది కలుగజేయి ఉన్నాను కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోసే యొర్దాను అవతల మీకు ఇచ్చిన దేశములో నీ నివాస స్థలానికి నువ్వు వెళ్ళు. అక్కడ చూడండి, నీ నివాస స్థలానికి నువ్వు తిరిగి వెళ్ళు. ఆ మాట అండర్లైన్ చేసుకుని చెప్పింది. ఆ దేవుడు అలా మాట్లాడాడని అందే. క్లారిటీ వచ్చేసింది. మేము వెళ్దాం అన్నది కానీ మీ అమ్మ కోసం భయపెడుతుందండి అందే. దేవుడే చూసుకుంటాడు, వెళ్ళమన్నవాడు ఆయన కదా అన్నాను. వెళ్ళాం. పిల్లలు వెళ్ళిన తర్వాత ఎన్ని గొడవలు పెడదాం అనుకున్నా దేవుడు ఒప్పుకొని లేదు. ఒకరోజు పిల్లలు భయంకరమైన గొడవ పెట్టారు. అది మా అమ్మ నాన్న తప్పు కాదు, సాతానుడు పెట్టించాడు. ప్రియమైన పిల్లలు ఏం జరిగిందో తెలుసా? మా చిన్నాళ్ళందరినీ తీసుకుని ఓ రాత్రి పిల్లలు వచ్చారు. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ప్రియమైన భయంకరమైన గొడవ. మా నాన్న బకెట్తో నీళ్ళు కూడా చేసుకున్నాడు. కానీ గొప్ప చిత్రం ఏంటో తెలుసా? ఆ గొడవ ఒక్కళ్ళకి కూడా వినబడలేదు. ఎందుకో తెలుసా? భయంకరమైన వర్షం వచ్చింది. అంత సిగ్గో, అంత అవమానమో. దేవుడికి మేము పర్లేదు, ప్రాబ్లం ఏం కాదు.
జరిగిన సంగతే కదా, దేనికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. తప్పు కాదు. అదే తండ్రి ఈరోజు నన్ను ప్రేమిస్తున్నాడు. అదే తండ్రి ఆపరేషన్ చేయించుకుంటే హాస్పిటల్లో ఉన్నాను, ఆదివారం కూడా అక్కడ ఉండిపోయాను, హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి తీసుకొచ్చాను. అదే తండ్రి ఈరోజు ప్రేమగా ఉన్నాడు. నేను ఏం చేసింది అది భూమి తమ్ముడి పేరునే నా పేరు తను గొడవేం కాదు పాపం, ఇద్దరి పేరుని పెడతాడు. ఇద్దరి పేరుని పెడితే నువ్వేందంటావు అని చెప్పి ప్రియమైన దేవుడి బిడ్డలారా ఏం చేశానో తెలుసా, పెట్టడానికి కుదరదని అది గొడవ, అందుకంటే ఏం కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఉంది కాబట్టి దేవుడి కృప వాళ్ళ చేతులను కొద్దిగా ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళు తిని బ్రతకగలరు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం చెప్పలు. లేకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళ చేతిలో లేకపోతే నువ్వు చూడు నువ్వు తీసుకెళ్ళు అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఇది అక్కడ పాటలు రా బాబు అని ఊరంతా చెప్పుకుంటారు. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం చెప్పలు కూడా సరి దేవుని మహిమపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం. ఒక్కడైతే గొడవ లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. పెట్టచ్చు చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు అంటే కొన్ని ఆ రోజు కొంత సమస్యలు ఉన్నాయి, అన్నీ చెప్పి కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ టైం ఇప్పుడైతే మాకు కొద్ది మార్పులు వచ్చాయి, కానీ ఆ టైంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే లైవ్లో వెళ్తుంది వాక్యం, చెప్పడానికి లేదు, ఆ విషయాలు చెప్పకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం చెప్పలు కూడా సరి దేవుని మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. దేవుడు దర్శనమిస్తాడు, దేవుడు నడిపింపిస్తాడు. ఏమిస్తాడమ్మా? నడిపిస్తాడు. ఏలియాని అలా నడిపించాడు లేదా? దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీకు ఇచ్చేవాళ్ళ దగ్గర నడిపిస్తాడు. మొన్న గృహం కూడా అంతే. ఆ గృహం కొన్నప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ప్రార్థన చేస్తే దేవుడు దర్శనమిస్తే ఆ గృహం ప్రారంభిస్తే అది ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎందుకు ఇలా కొంటామంటే దేవుడు వద్దనుకున్నాను, కానీ ఇంకొక ఆవిడ దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం నిజమా కాదని పిల్లలు 55,000 రూపాయలకే లోపే నాకు రావాలనుకున్నాను. 80,000 అడిగితే మన ఇల్లు 54,000. అత్తయ్య గారు ఉన్నారు, కావాలతో అడగండి. ఎంత చెప్పాడంటే 58,000 చెప్పాడు. నేను అన్నాను, మా అత్తగారికి ముందే చెప్పి వెళ్ళాను, 55,000 లోపు అయితే దేవుడు మనకి ఇచ్చినట్టు అన్నాను. లేదండి, ముందే ఇక్కడి నుంచే. అయితే 58,000 బేరపడేశారు మా అత్తగారు. ఎంతకే 58,000 బేరపడితే అదేంటంటే నేను అంటే ఉన్న డబ్బులు నేను ఇస్తానంది అన్నారు కదా. మీరు 55,000 ఉండి మిగతా డబ్బులు ఆయన దైవచిత్తం కాదని నేను పిల్లలు ఆలోచించి ఆడ అమ్మడం మానేసి సగం దూరం వచ్చేసాం లేదండి. మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నాడు, వెళ్ళాం. అప్పుడు అన్నాను, అవతలోడు అన్నాడు 56,000కి వచ్చింది. ఎంత లోన్ ఆ ఇంటి మీద ఉంది, సరిసగం కట్టుకుందాం అన్నాడు. ఎంత ఉంటే 8,000 తెచ్చాము, 4,000 నీకు 4,000 2,000 కట్టుకో, 2,000 నీకు కట్టుకుంటామని 56,000 అన్నాడు. 2,000 ఎప్పుడు నువ్వు కడతావు, మళ్ళీ కొన్న తర్వాత ఎప్పుడన్నా లోన్ వస్తే నీ దగ్గరికి వస్తానా అన్నాను. పక్కన అన్నాడు, అది కరెక్ట్ కాదు, 54,000 ఇచ్చి తీసుకోండి అన్నాడు. 80,000 అడిగితే ఏమైనా ఇల్లు 54,000 నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నడిపింపు. ఇక్కడ అక్కడ మంచి బిల్డింగ్ కట్టాలని దైవచిత్తం, అంతే కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుళ్ళో బలపరచబడ్డానికి దేవుడు కృప చూపాడు. చెప్పలు కూడా సరి దేవుని మహిమపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు కొంతమంది కూడా ఇచ్చారు డబ్బులు. రెబక్కమ్మ గారు పిల్లరా ఆ ఇల్లు కొన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేసిందో తెలుసండి, ఎందులో డబ్బులు తీసుకుని నాకు ఇచ్చింది. అడిగానండి మమ్మల్ని, పాస్టర్ గారు ఈ డబ్బులు ఎట్టుకెళ్ళండి అని. అలా దేవుడు ఇల్లు కొన్నప్పుడు కూడా దేవుడు ధన సాయం ఇచ్చాడు. నా ప్రసాద్ రెడ్డి నా ఫ్రెండ్ ప్రియమైన దేవుని బిడ్డలారా 20,000 రూపాయలు ఇచ్చాడు. అలా దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా బండి కొని అంతకుముందే ఇల్లు కొని ముందే బండి కొన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు కట్నం డబ్బుల్లో అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అత్తయ్య గారు కూడా కొన్ని డబ్బులు ఇచ్చారు. ఇలా దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా డబ్బులు లేనప్పుడే దేవుడు ఇచ్చిన ఇల్లు దర్శనం మేరకు 54,000ని సమకూర్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ఇల్లు దేవుడు పిల్లలు అడిగిన రీతిగా ఇప్పుడు ఆ ఇల్లుని కూడా పూర్తి చేస్తున్నాడు. ఇల్లు కూడా ఎందుకు లేదా, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. దేవుడికి మహిమ. దేవుడు నామ ఘనత కోసమే అది కట్టబడుతుంది. మాకు మందిరం చాలు, ఆ షెడ్ చాలు. నేను చెప్తున్నాను దేవుడి సన్నిధిలో ఉండే కొంతమంది మాట్లాడిన మాటలను బట్టి అది కట్టబడుతుంది. చేతులతో ఒకసారి దీనికి స్తోత్రం చెప్పలు కూడా సరి దేవుడిని మహిమపడదాం. హల్లెలూయా. అయితే నేను చెప్తున్నాను, దేవుడు నడిపింపు. ఎవరు నడిపింపు? దేవుడు నడిపింపుకు విధేయత చూపితే అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. నేను ఎందుకంటే ఇంకా వాక్యాన్ని కట్ చేస్తున్నాను. మూడో విషయం ఏంటి అంటే
ప్రియమైన దేవుడు దర్శనమిస్తాడు. ఏమిస్తాడు? చాలా చోట్ల దర్శనం ఇచ్చాడు. చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు, 19వ అధ్యాయం 9వ వచనం, 21వ అధ్యాయం 17వ వచనం, 28వ వచనం, ఇలా 10 స్థలములోనూ అనేక సార్లు ఏలియాకి ఏమిచ్చాడు? దర్శనమిచ్చాడు. దర్శనమిస్తాడు, ప్రత్యక్షిస్తాడు, స్వరమిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడి ప్రియమైన దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు. ఎక్కడున్నప్పుడు చెప్పండి? దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు. ఓ మాట చదవండి, 18వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో ప్రత్యక్షించి స్వరమిచ్చి నువ్వు వెళ్ళు ఆహాబును దర్శించన్నాడు. నిజంగా పిల్లలు ఇలా ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చాడు. నీకు దేవుడు ఎన్నో దర్శనాలు ఇస్తాడు. ఎప్పుడు? దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు. అబ్బా, దైవ చిత్తం తెలవడం, దేవుడి దర్శనాలు మనకు దొరకడం, దేవుడి నడిపింపు మనకు రావడం. నిజంగా డబ్బులు ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళమంటే అక్కడ నడిపిస్తాడు నిన్ను. నీకు ఆర్థికపరమైన ఇబ్బందులన్నా దేవుడు దర్శనమిస్తాడు. దేవుడు నీకు సహాయం చేసేటట్లుగా చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు నడిపింపిస్తాడు. అనుక్షణం ఎవరి సన్నిధిలో ఆధారపడిపోవాలి? దేవుడి మీద ఆధారపడిపోవాలి. ఇంకా 4వ విషయం చెప్తాను, ఎందుకంటే టైం అయిపోయింది. చాలా క్లుప్తంగా ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో 4వ విషయం ఏంటంటే ధైర్యంగా ఉంటారు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో పిల్లలు ఆహాబు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు చంపెట్టేవాడు నీవే కదా అంటున్నాడు. అప్పుడు ఏలియా అంటున్నాడు, నేను కాదు, ప్రజలని విగ్రహారాధనతో తిప్పి ప్రజలతో విగ్రహారాధన విగ్రహారాధన చేస్తున్నావు కాబట్టి దానికి కారణంగానే దేవుడు నిన్ను బాధిస్తున్నాడు అని చెప్పాడు. అని చెప్తే అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చెప్పాలంటే రాజు దగ్గరికి ఏం కావాలి? అతనికే ఒక పిఎం దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ తప్పు అంటే ఎలా ఉంటుంది? ఎంత ధైర్యం కావాలి? ఓ సీఎం దగ్గరికి వెళ్ళి అలా చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి? కానీ ఆ ధైర్యం ఏలియాకి దేవుని సన్నిధిలో నిలబడితే వచ్చింది. శత్రుకు బేసగా భక్తులు అగ్నిగుండంలో వేయాలంటే వేయండి రాజా, మేము సేవించుచున్న దేవుడు రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా చచ్చిపోయి అలా పరలోకి వెళ్ళిపోతాం, కానీ విగ్రహానికి మొక్కమన్నారు. ఏం కావాలి? ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరిచ్చారు? దేవుని సన్నిధిలో నిలబడడం వల్ల. దానియేలు సింహాల బోన్లో అయితే ధైర్యంగా వెళ్ళాడా? పిరికితనంగా వెళ్ళాడా? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సన్నిధిలో నిలబడడం వల్ల. నిజంగా ప్రియులారా, ఎలాంటి బాధ అయినా ఎలాంటి కష్టమైనా ధైర్యంతో నువ్వు నింపబడాలి అంటే దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనికి భయపడవలసిన పని లేదు. దేనికి భయపడవలసిన, డాక్టర్ రేపు చచ్చిపోతాడన్నా భయపడవలసిన పని లేదు. మనం ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యంగా ఉండాలంటే అది మామూలుగా రాదు. ప్రార్థన చేస్తేనే, దేవుని సన్నిధిలో నిలబడితేనే ఏమవుతుంది? దైవకృప గారు ధైర్యం వస్తుంది. చివరిగా ఓ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. తేలిగ్గా తేల్చేస్తున్నాను వాక్యాన్ని. 5వది ఏంటంటే తెలుసా? దేవుడి సన్నిధిలో ఉండడం వల్ల, ప్రార్థనా శక్తి వల్ల అద్భుతాలు చూస్తాం. దేవుడి సన్నిధిలో ఉండడం వల్ల ఏం చూస్తాం? అద్భుతాలు చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షం కారలేదు. అదే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే మళ్ళీ ఏం చేసింది? వర్షం వచ్చింది, భూమి తన ఫలమిచ్చింది. నిజంగా ప్రార్థనా శక్తితో దేవుడు వర్షం కురవదంటే వర్షం కురకుండా ఆపేశాడు లేదా? అదే ఏలియా ప్రార్థన చేస్తే మళ్ళీ 3.5 సంవత్సరాలు పోయిన తర్వాత వర్షం వచ్చింది. దేవుడు వర్షం ఇస్తా అన్నాడు, వర్షం కురిచేలేదు. ఏలియా ప్రార్థన చేసిన తర్వాతే ఏమొచ్చింది? వర్షం వచ్చింది. అంటే ప్రార్థనా శక్తి ద్వారా ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో నిలబడడం వల్ల అద్భుతాలు చూశాడు. ప్రార్థన చేశాడా లేదా? ఎంత ప్రార్థన చేశాడో తెలుసా? 18వ అధ్యాయం 42వ వచనంలో చూడండి ఏముంటుందో. 18వ అధ్యాయం 42వ వచనంలో ఏలియా పిల్లలు కొండకెళ్ళిపోయి కర్మేలు పర్వతానికి ప్రార్థన చేసి అంటున్నాడు, రే మేఘం ఏమన్నా వచ్చిందేమో చూడరా, సముద్రం వైపు చూడరా అన్నాడు. సముద్రం వైపు చూస్తే ఏం కనబడతలేదు. ఏమీ లేదయ్యా. మళ్ళీ కాసేపు ప్రార్థన చేశాడు, గంట. ఒరే ఏమన్నా వచ్చిందా? ఏమీ లేదయ్యా. మళ్ళీ అలా ఎన్నిసార్లు చేశాడట? 7 మార్లు చేశాడు. అప్పుడు అన్నాడు, అయ్యా ఏమన్నా వచ్చిందా? అరిచేంత మేఘం వచ్చింది. చెప్పు ఆ రాజుతో, నిన్ను ఆపకుండా, వర్షం నిన్ను ఆపకుండా బీగ రథమెక్కిపో అన్నాడు. మోపైన వర్షం కురిసింది. అద్భుతం చూశాడు.
అద్భుతం చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చూడగలం, దేవుడు మహిమలు చూడగలం, దేవుడి శక్తిని చూడగలం. మనం ఏమై ఉండాలి? ఆనందం దేవుడి సన్నిధిలో నిలబడాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన అనుభవంతో కనిపెట్టాలి, ఉపవాసాలతో కనిపెట్టాలి. అప్పుడు ఏం చూడగలం? అద్భుతాలు చూడగలం. అవ్వని కార్యాలు కూడా జరుగుతాయి, జరగని కార్యాలు కూడా జరుగుతాయి. దేవుడి సన్నిధిలో రెండమ్మా ఉన్నటి పేరు జరుగుతుందంటే ఇంటికాడ 2 అయినా 3 అయినా అటు ఇటు తిరిగేస్తారు, కానీ దేవుడి సన్నిధిలోకి రావట్లేదు. మిమ్మల్ని అక్కడ పడుకోమంటున్నావా? కూర్చోమంటున్నారా? ఇప్పుడు లేపుతున్నాను, కానీ అప్పుడు ఏమన్నా లేపుతున్నానండి? నిద్రైనా లేపటం లేదు. లేపుతున్నానా? పడుకుంటే అలా ఒళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి అంటే పడుకుంటున్నారు. మొన్న వారం సరసక్క పడుకుంది 5 నిమిషాలు. ఇప్పుడు ఎవరు మన పడుకున్నారు కానీ 2 నిమిషాలు లేచిపోయింది. నిద్ర అయినట్టు ఉందండి. నేను 3 గంటలు ముగించేస్తాను. 4:15 ఎవరికి అరవలేదు. 4 అయ్యింది వదలబొట్టబోతులోకి. 4:30 అయింది అందరూ వెళ్ళబోతులోకి. మేము పడుకోబోతులకి 5 దాటింది. పొద్దున్న లేచి రాజమండ్రి పోయాను. దేవుడికి మేము పొద్దున్న లేచి పనిలోకి వెళ్ళిపోయాం. మామూలుగా నేను అనుకున్నా కారులో అన్నా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అటు నుంచి కారు దావడం అంతా నాకు ఇచ్చాడు ఆయన. ఇటు నుంచి పడుకుందామంటే మాటలు పెట్టాడు. దేవుడికి మేము కలను గాక. చేతులైతే ఒకసారి దీనికి స్తోత్రం. నిజంగా చెప్తున్నాను, ఒక్క కునుకు కూడా ఎక్కడ వేయలేదు. దేవుడు మహాకృప, ఎటువంటి నీరసం లేదు. దేవుడికి మేము కలను గాక. చేతులైతే ఒకసారి దీనికి స్తోత్రం. చెప్పులు కూడా సరి దేవుని మేము దేవుడి సన్నిధిలో బలం ఉంది. ఆ రోజు అప్పుడు 12 గంటల వరకు పెడితే మా పాస్టమ్ గారు ఎవరిలో పోయేవారు, ఒక్కోసారి ఎవరిలో పోయేవారు. మా పాస్టమ్ గారు ఓన్లెట్ ప్రేయర్ అంటే భయపడేది. నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏమంటుందో తెలుసా? వాళ్ళకే కాదండి, మనకు కూడా పెట్టండి ఓన్లెట్ ప్రేయర్. సంగంత కాదండి, మనందరం చేద్దామండి, ఇద్దరం చేద్దామండి అంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తావు. అప్పుడు ఏమనిదో తెలుసా? 1 గంట వరకు ఇప్పుడు ఎత్తారా పాస్టర్ గారు? 12:30 కల్లా ముగించండి. ఇప్పుడు ఎంతసేపన్నా పెట్టండి, ఎన్ని రోజులన్నా పెట్టండి, ఒక్కసారి ఉండదు, ఒక్కరోజు సరిపోదు మనకి అంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడు. నీ ఇంట్లో అవ్వని కార్యాలు అవుతాయి, జరగని కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. దేవుడి శక్తిని చూస్తావు, దేవుడి మహిమను చూస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ ఇంటికాడ చూస్తాను, తను పెట్టి కొట్టాను, సివి చూస్తాను, సీరియల్ చూస్తాను. దేవుడు తన కార్యాలు జరిగించమంటే జరగవు. వర్షం పడుతుందని దేవుడే చెప్పినా ప్రియమైన బిడ్డలారా, ఎంత పట్టుదల కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడో చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటే అద్భుతాలు ప్రార్థన చేస్తేనే జరుగుతాయి లక్ష్మి గారు, అంతే కదండి. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి? ప్రార్థన చేస్తే. దేవుడి సన్నిధి అంతకపోతే ఉండలేకపోతే వెళ్ళిపోతే ఏమన్నా పట్టుకుంటాను, ఎందుకు వెళ్ళిపోతావు రండి అది అంటే 12 గంటల వరకు ఉండి వెళ్ళిపోవచ్చు. ఏంటి స్వర్లత గారు మీరు రావట్లేదు, రాహేలమ్మ గారు మీరు రావట్లేదు, సరిగ్గా ప్రార్థనకు వస్తలేదు, ఎవరన్నా అంటే నాకు తెలదు అంటున్నారు. అన్నీ తెలుస్తున్నాయి మీకు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి సన్నిధిలో ప్రార్థన జరుగుతలేదు, మైకెడుతున్నాను కదా. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం. చప్పలు కూడా సారి దేవుని మహిమపడతాం. మొన్న ఎవరో టీటోళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు, వచ్చారా? అన్నవరం రాలేదంటే ఇది అనుకోవచ్చు. వచ్చారా రాహేలమ్మ గారు, రబకమ్మ గారు వచ్చారు. మీరు అడిగితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో నిలబడితే అద్భుతాలు చూస్తాం. చూడండి, దేవుడి సన్నిధిలో దేవుడి చిత్తం, దేవుడి తలంపులు, దేవుడి చిత్తం, దేవుడి ఉద్దేశాలు జరగడం కంటే, తెలియకంటే కంటే ఎక్కువ ఆశీర్వాదం గొప్పతనం ఉందా అమ్మా? రెండోది పిల్లరా, ఆయన నడిపింపు మనకు దొరుకుతుంది. మూడోది దర్శనం కలుగుతుంది. నాలుగోది ధైర్యం వస్తుంది. ఐదోది దేవుడి అద్భుతాలు చూస్తాం. అట్టుకపు దేవుడు మీ అందరికీ దయచేయను గాక. దేవుడు మమ్మల్ని దీవించును గాక. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు అట్టి విధంగా మిమ్మల్ని నడిపించును గాక. ఆయన సన్నిధిలోకి నిలబడడానికి మీరు ఇష్టపడుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే సమయం చాలా క్లుప్తంగా ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన, ఓ తీర్మానం చేసుకోండి. నీ సన్నిధిలో నిలబడతానయ్యా, నీ సన్నిధిలో నిలబడతానయ్యా. నీ చిత్తం నేను తెలుసుకుంటాను, నీ చిత్తం నాకు తెలియజేయండి. నీ సన్నిధిలో నిలబడడం వల్ల మేలు ఏంటంటే నీ చిత్తం నాకు తెలుస్తుంది. రెండవది నీ నడిపింపు నాకు వస్తుంది, దానికి విధేయత చూపుతానయ్యా. మూడోది నీ దర్శనం నాకు తెలుస్తుంది, దర్శనాలు నాకు వస్తాయి, నీ స్వరాలు నేను వినగలను. నాలుగోదిగా ధైర్యంగా నువ్వు ఉండగలవు. ఐదోదిగా
ఐదోదిగా